రోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నం నియోజకవర్గంలో స్థానిక బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులర్పించుకోవడం జరిగింది. అలాగే గౌరవనీయులు పెద్దలు తొంకల నారాయణరావు గారు, మల్లి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. పూలమాలలు వేసిన అనంతరం అది బస్టాండ్ సెంటర్లోనే మరి ఆయనకి నివాళులు అర్పించుకోవడం కోసం బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే అన్నదాన శిబిరాన్ని కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగా అన్నదాన శిబిరం, అలాగే వివిధ హాస్పిటల్స్లో పళ్ళు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు కూడా పూలమాల వేసుకుని ఉదయం నుంచి కూడా నాయకులందరూ కూడా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఇవాళ అదే కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 2024-26 సంవత్సరానికి సంబంధించి సభ్యత్వాన్ని తీసుకుని తీసుకున్న తర్వాత సహజ మరణం పొందితే వారందరికీ కూడా ఇవాళ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 5,000 రూపాయల చొప్పున ఆ కుటుంబాలకి అందజేయడం జరిగింది. నిజంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల్లో అధికారంలోకి రావడం, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఇవాళ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్నగారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం, కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం, జనతా వస్త్రాలు, ఇలా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. మరి వారిని స్ఫూర్తిగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరి డాక్టర్ గారు కూడా వచ్చి వాళ్ళందరి దగ్గర కూడా బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని దానాల కన్నా కూడా రక్తదానం చాలా గొప్ప, ప్రాణాన్ని నిలబెట్టుకుని అత్యవసర కాలంలో యాక్సిడెంట్లో వస్తారు, లేకపోతే సర్జరీలు, ఇవాళ ప్రతిదానికి కూడా సర్జరీలు అవసరం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరి డెలివరీ సమయంలో ఇమ్మీడియట్గా రక్తం కావాలంటే అది చాలా మంది గతంలో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ